వాక్యంలోనికి వెళదాం. కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా, కీర్తన ద్వారా దేవుని స్తుతించాం, మహింపరిచాం. కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. మేకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మేకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువానికి వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగాన్ని వివరించేంత జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటును మరుగుపరచండి, నీ మాటలు మాకు వినిపించండి ప్రభా. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా ప్రభువైన యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో మేకా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట, బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములలోను స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. హల్లెలూయా. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. దేవుడు పురాతన కాలము నుంచి ప్రత్యక్షమగుచూనే ఉన్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రత్యక్షతను మనము చూడగలుగుతున్నామా? పురాతన కాలములో మన పితరులు చూశారు, పితరులకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈనాడు దేవుడు ప్రత్యక్షం ఏ రీతిగా అవుతా ఉన్నాడు? ఎంతమంది దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూడగలుగుతా ఉన్నాం? దేవుని సన్నిధికి వస్తానే ఉన్నాం, కానీ దేవుని యొక్క ప్రత్యక్షతను మనం పొందుకోలేకపోతున్నాం. దేవుడు ప్రత్యక్షమై మనతో మాట్లాడలేని పరిస్థితిలో ఈనాడు మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. శాశ్వత కాలము, ఈ భూమి ఉన్నంత వరకు, భూమి మీద మనం జీవించి ఉన్నంత కాలము శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుతున్నాడట. నువ్వు రక్షణ పొందే అంతకాలమైంది, మనం దేవుని తెలుసుకునే అంతకాలమైంది. పరిశుద్ధ గ్రంథం చేత పెట్టుకొని ప్రభు సన్నిధికి వచ్చే మనము దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటున్నామా లేదా? ఎంతమంది దేవుని ప్రత్యక్షను చూస్తా ఉన్నారు? దేవుడు ప్రత్యక్షమై నీతో మాట్లాడుతున్నాడా లేదా? పితరులతో మాట్లాడిన దేవుడు శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, నీవు ఎందుకని దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోలేకపోతున్నాం? మనము ఆయన ప్రత్యక్షతను ఎందుకు కలిగి ఉండలేకపోతున్నాం? దేవుడు మనకి ఎందుకు ప్రత్యక్షం కావట్లేదు? పురాతన కాలంలో దేవుడు దైవజనులతో మాట్లాడాడని సెలవిస్తూ ఉన్నాడు. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమును అప్పగించేదనని చెప్పగా తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠము కట్టెను అని ఉంటుంది. దేవుడు అబ్రహామును పిలిచాడు, నీ దేశాన్ని, నీ స్వజనులను విడిచిపెట్టి నేను చెప్పబోయే దేశానికి రమ్మన్నాడు. అది పాలు తేనెలు ప్రవహించే దేశం, అక్కడికి రమ్మన్నాడు. దేవుడు మార్గ మధ్యలో చెప్తా ఉన్నాడు, అబ్రహాము ప్రత్యక్షమైన నీ సంతానాన్ని ఈ దేశానికి ఇస్తా, కనాను దేశానికి ఇస్తాను, నీకు అప్పగిస్తాను. తాను ప్రత్యక్షమైన యెహోవాకు అక్కడ ఒక బలిపీఠం కట్టి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. అబ్రహాముకి 17వ అధ్యాయం 1వ వచనంలో కూడా చెప్తాడు, దేవుడు అబ్రహామునకు యెహోవాకు ప్రత్యక్షమై నీవు నా సన్నిధిలో నిందారహితుడిగా బ్రతుకు అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడుతూ ఉన్నాడు, వాక్కుతో మాట్లాడుతున్నాడు, ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే ఇస్సాకుతో కూడా మాట్లాడతాడు. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనంలో, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమందు నివసించు, కరువు వచ్చింది,
గెరారులో ఉన్నాడు. ఫిలిష్తీయులకు రాజైన అబీమెలెకు దగ్గరికి వెళదామని ఇస్సాకు అనుకుంటున్నాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమై చెప్పాడు, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళమని చెప్తా ఉన్నాడు. తన తండ్రి అయిన అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే 35:9 యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఆదికాండ గ్రంథంలో యాకోబు పద్దనారామ నుండి వచ్చి చూడగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామునకు ప్రత్యక్షమై నీకు సంతానాన్ని ఇస్తాను, అభివృద్ధి చేస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని చెప్పాడు. ఇస్సాకుతో చెప్పాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దని చెప్పాడు. అబ్రహాంతో చెప్తున్నాడు, నేను నీకు ఎక్కడైతే ముందుగా నీకు ప్రత్యక్షమైనో ఆ బేతేలుకు వెళ్ళు, అక్కడ నిన్ను దీవిస్తాను అని అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పితరులతో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన కార్యము జరుగుతూ ఉంది. అబ్రహాముతో మాట్లాడినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను అన్నాడు. ఇస్సాకుతో మాట్లాడినప్పుడు నువ్వు ఐగుప్తుకి వెళ్ళదు, నేను నీకు పాలు తేనెలు ప్రవహించే దేశం చూపించాను, అది నీ తండ్రికి చెప్పాను, నీకు చెప్తున్నాను, అక్కడికి వెళ్ళు, ఐగుప్తుకి మాత్రం వెళ్ళొద్దు అన్నాడు. నువ్వు కరువు వచ్చినా అక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు. యాకోబుతో చెప్తున్నాడు, ఇక్కడ షెకెములో నువ్వు ఉండొద్దు, నేను నీకు ఎక్కడైతే ప్రత్యక్షమయ్యానో ఆ బేతేలుకు వెళ్ళు అన్నాడు. అలాగనే మోషేకు ప్రత్యక్షమయ్యాడు, ఇశ్రాయేలు ప్రజలను నడిపించు, వారి కానాను యాత్ర సాగించు, ఇక్కడ ఐగుప్తు నుంచి బానిసత్వ జీవితం నుంచి విడిపించమన్నాడు. ఎక్కడ ఎవరికి ఏ ప్రత్యక్షత జరిగినా అక్కడ ఒక కార్యం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో మనం ఉంటా ఉన్నాం. దేవుడు నీకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడా? ఒక కార్యాన్ని నీ పట్ల నువ్వు ప్రార్థించే కార్యాన్ని కానీ, తలపెడుతున్న కార్యాన్ని కానీ, లేదా నువ్వు అడిగే విషయాన్ని గురించి కానీ దేవుడు ప్రత్యక్షమై నీతో మాట్లాడితే అక్కడ ఆశీర్వాదం కలుగుద్ది. ఎందుకు మనకు జయ జీవితాన్ని మనం కలిగి ఉండటం లేదంటే ఆయన ప్రత్యక్షతను మనం ఆపేక్షించట్లా. ఆయన మనకు ప్రత్యక్షం కావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడట. ప్రార్థన చేస్తా ఉన్నాడు, అనేక దినాలుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి ఆయన అని అడిగాడు. ఆయన అన్నాడంట, నీ దగ్గర ఎంత ఉంది అన్నాడు. ఎంత అన్నాడంట? నీ దగ్గర ఎంత ఉంది? ఆ పరిస్థితికి వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రత్యక్షతను ఆపేక్షించేవాడు ప్రభువు కనపడగానే ఇహలోకపరమైన విషయాలను మర్చిపోయి ప్రభుతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాడు. అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు, ఇస్సాకు ప్రత్యక్షమయ్యాడు, యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు, మోషేకి ప్రత్యక్షమయ్యాడు, సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమై, నాయన నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఆయన ఏమంటా ఉన్నాడు? నీవు ఇంతగా హెచ్చించావు నన్ను, ఇంత జనాంగాన్ని, ఇంతమంది ప్రజలను పరిపాలించే జ్ఞానమును వివేచన నాకు అనుగ్రహించు అన్నాడు. హల్లెలూయా. నీవు ఇహలోకపరమైన వాటిని కోరుకోలేదు, ఈ ప్రజలను పరిపాలించడానికి జ్ఞాన వివేచనలు అడిగావు. ఇంకా నీకు సమృద్ధి అయిన దీవెన నీకు దయచేస్తానని దేవుడు అతనికి అనుగ్రహించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అడగవలసింది ఏదో మనకు తెలియదు. దేవుని యొక్క ప్రత్యక్షతను అపేక్షిస్తే మనకు కావాల్సిందేదో ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇంతకీ దేవుడు ఏ రీతిగా మనిషికి ప్రత్యక్షం అవుతాడో, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆయన ప్రత్యక్షతను ఏ రీతిగా మనం కనుగొనవచ్చు, ఎలాగోన అనే విషయాలు, కొన్ని విషయాలు చెప్తాను చూడండి. కీర్తనాకారుడు 18వ కీర్తన 10వ వచనంలో, కెరూబుల మీద ఎక్కి ఎగిరి వచ్చును, గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షమగును. ఏమొస్తాడట? కెరూబుల మీద వస్తాడు, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను అని అంటాడు. కెరూబుల మీద వస్తాడట, గాలి రెక్కల మీద ప్రత్యక్షం అవుతాడట ఆయన. హల్లెలూయా. దేవుడు కెరూబుల మీద వస్తాడు, గాలి రెక్కల మీద ప్రత్యక్షం అవుతాడు. కీర్తన 102:6 చెప్తాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను అని అంటాడు. ఏమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు కనాను యాత్ర చేస్తున్నప్పుడు వారు 430 సంవత్సరాల బానిసత్వ జీవితంలో కొనసాగి కనాను యాత్ర సాగించేటప్పుడు దేవుడు వారికి అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా ప్రత్యక్షమయ్యేవాడు.
పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, చీకటి అనేది లేకుండా అగ్ని స్తంభముగా ఉండేవాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘ స్తంభముగా ఆయన వర్ణించేవాడు. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షత ఆ గుడారాన్ని కమ్మివేసేది. యాజకుడు ప్రవేశించినప్పుడు అందులో ఆ ప్రత్యక్షతను ఆయన సంపూర్తిగా పొందుకొని వచ్చేవాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 38:4 యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై వాక్కు ద్వారా మాట్లాడతాడు. ఆయన ప్రత్యక్షతను చూపిస్తాడు. ఆయన గాలి రెక్కల మీద వస్తాడు, మహిమతో ప్రత్యక్షమవుతాడు, కెరూబుల మీద ప్రత్యక్షమవుతాడు. వాక్కు ద్వారా ఆయన ప్రత్యక్షత మనకు చూపిస్తాడు. మత్తయి సువార్త 2:19 ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, హల్లెలూయా, ఎలాగనట వాక్కు ద్వారా ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ స్వప్నమందు ప్రత్యక్షమై, ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై. దేవుని ప్రత్యక్షత మనం ఏ రీతిగా పొందుకుంటున్నావు గమనించండి. నువ్వు ఏదో దర్శనం చూసావు, కళ చూసావేదో, వీటి ద్వారా దేవుడో కాదా అని తెలుసుకోవచ్చును. కాబట్టి దేవుని ప్రత్యక్షత మనం ఎలా కనుక్కోవాలి? దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి, లేదా నేను కళ కనుక్కున్నానండి, దేవుడా కాదా, దేవుని యొక్క ప్రత్యక్షత కాదా అని చూసుకోగలగటానికి ఈ వాక్యాలు నీకు ఉపయోగపడతాయి. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 16:12 ఆయన వారికి మారు రూపములో ప్రత్యక్షమై అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు యెరూషలేము ప్రయాణమే వెళుతూ ఉంటారు. ఏమంటే వాళ్ళు వస్తూ ఉంటారు, ప్రయాణంలో సాగుతూ ఉంటారు. ఏమంటే సాగేటప్పుడు యేసయ్య వాడి పక్కనే ఉన్నాడు, కానీ వాళ్ళు గుర్తుపట్ల. ఆయన వారికి మారు రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఒకరోజు క్వార్టర్స్లో మేము ఉన్నాం. ఇంట్లో అమ్మగారు ఉంది. ఒక ఆయన వచ్చి ప్రార్థన చేసి వెళ్తాను రమ్మా అని. ఎవరు లేరండి అన్న. ఇంట్లోకి వచ్చి మళ్ళీ అంత తిరిగి చూస్తాడు, ఆయన లేడా. హల్లెలూయా. దేవుడు ఏ రీతిగా వస్తాడో తెలియదు, ఏ రీతిగా మనకు ప్రత్యక్షం అవుతాడో తెలియదు. ప్రభువు నిన్ను కనుగొని నీ అవసరతలో, నీ అక్కరలో, లేకపోతే నువ్వు చేసిన విజ్ఞాపన ఆలకించి ఆ ప్రత్యక్షతను కనపరచడానికి మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం కనుగొనేటట్టుగా ఉండాలి. నీవు ఆధ్యాత్మికంగా ఆత్మలో ఉంటే ఆ ఆత్మ నీకు వెంటనే కనపరుస్తుంది, వెంటనే ఆ స్థితిని కనపరుస్తుంది, ఆ ప్రత్యక్షతను కనపరుస్తుంది. అప్పుడు మనం గ్రహించుకొని దేవుని యొక్క ప్రత్యక్షను పొందుకోవడానికి మనం అవకాశాన్ని కలిగి ఉంటాం. హల్లెలూయా. యోహాను సువార్త 9:3 దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్షపరచుకే గుడ్డివాడుగా పుట్టెను. యేసు ప్రభువారు మార్గము గుండా వెళుతూ ఉంటారు. గుడ్డివాడు పుట్టినప్పుడు దగ్గర నుంచి ఆయన బాలుడు ఆ రీతిగా ఉన్నాడు. శిష్యులకు డౌట్ వస్తుంది, అయ్యా ఏంటి బాబు, ఏంటి బాల్య దశ నుండి ఆ కుర్రాడు ఆ రీతిగా ఉండటానికి గల కారణం ఏంటి? వారు పాపం చేశారా, అతను పాపం చేశాడా, ఎందుకని అతను ఆ రీతిగా పుట్టవలసి వచ్చిందని యేసయ్యను అడుగుతారు. అప్పుడు ఆయన అంటాడు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపడుటకే వాడు గుడ్డివాడుగా పుట్టెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అనారోగ్య పరిస్థితితో, ఒక అంగవైకల్యము మనం ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత మనలో కనపడుతుందని మనం అనుకోవాలి తప్ప దేవుని నిందించి దూషించడానికి వీల్లేదు. అంగవైకల్యం కలిగిన వ్యక్తులు ఎంతో మంది సువార్త పనిలో, దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నాకు అంగవైకల్యం కలిగింది, పుట్టినప్పటి నుంచి దేవుడు నన్ను ఇలా చేశాడు అని దూషించి ద్వేషించి దేవునికి దూరంగా లేరు వారు. దేవుడు వారికి ఇచ్చిన అంగవైకల్యముతో దేవుని స్తుతించడం మొదలు పెడతా ఉన్నారు. హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు, వాడు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ పాపం చేయలేదు, కానీ దేవుని యొక్క ప్రత్యక్షత వాడిలో కనపడటం కోసం వాడు అలాగ పుట్టాడు అని శిశువుకి చెలవిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క ప్రత్యక్షతను మనం ఆపేక్షించే వాళ్ళం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క ప్రత్యక్షతను గమనించుకునేటట్టు ఉండాలి.
యోహాను సువార్త 21 శిష్యులకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తిబిరియా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నారు. యేసయ్యను సిలువ వేసిన తర్వాత వీళ్ళందరూ తిరిగి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి వచ్చేసారు. వీళ్ళు వల్ల దోణులు సిద్ధపరచుకొని సముద్రంలో వేటాడడానికి బయలుదేరాడు. రాత్రి అంతా వేశారు, చేపలు పడలేదు. అయితే దేవుడు అక్కడికి వచ్చి వాళ్ళకి ప్రత్యక్షమై అడుగుతాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనక్కి తిరిగి వెళ్ళినా ఆయన యొక్క ప్రత్యక్షత నిన్ను వెంబడాడుతూనే ఉంటుంది. దేవుడు వచ్చి వారు రండి, మీకు ఏం చెప్పాను, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తానన్నా. తిరిగి మరలా మీరు వచ్చి ఈ చేపలు పట్టడానికి వెళ్ళటం సబబు కాదు అని చెప్పి దేవుడు అక్కడ ప్రత్యక్షమై వారికి ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించి, దేవుడు ఎప్పుడైతే అక్కడ ప్రత్యక్షమయ్యాడో ఒక శిష్యుడు ఈయన యేసయ్యని కనుగొని దేవుణ్ణి సంపూర్తిగా వారు వెంబడించడం జరుగుతూ ఉంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రత్యక్షతను మనం ఆపేక్షించేటప్పుడు దేవుడు ఏ రీతిగా మనతో ఉంటున్నాడు, దేవుని ప్రత్యక్షతను మనం కనుగొని ఏ రీతిగా ఉండాలి అనే విషయాన్ని గమనించుకోవాలి. అయితే దేవుడు మనకి ఎలాగున ప్రత్యక్షం అవుతాడు, మనం ఏం చేస్తే దేవుని ప్రత్యక్షతను మనం చూడగలము అనే విషయాలు కొన్ని చెప్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 29వ వచనం. నీ దేవుడైన యెహోవాను నీవు వెదకని ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. ఎలాగ దేవుడు ప్రత్యక్షమవుతాడట, ఏం చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు? నీ దేవుడైన యెహోవాను నీవు వెదకాలి, పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీవు వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. మామూలుగా మోకాళ్ళు వేసుకొని ఎప్పుడు చేసే ప్రార్థన కాదు. నీ పూర్ణ హృదయం, నీ హృదయం దేవుని సన్నిధిలో కృమ్మరించుకోవాలి. ఆత్మపూర్ణకంగా దేవుని సన్నిధిలో నువ్వు ఉండి ఆయన్ని వెతికితే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ప్రత్యక్షం కావటం లేదంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో దేవుని నువ్వు వెంబడించడం లేదు, దేవుని నువ్వు వెతకటం లేదు, దేవుని సన్నిధిని కోరుకోవటం లేదు. కనుకనే దేవుడు నీకు ప్రత్యక్షం కావటం లేదు. జాగ్రత్తగా నువ్వు ఆలోచన చేసుకొని, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో నేనున్నాను, దేవుడు నాకు ఎందుకు ప్రత్యక్షం కావటం లేదని నీ హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటే, ఆత్మపూర్ణకంగా నీవు దేవుని సన్నిధిని వెతికితే దేవుడు తప్పక నీకు ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు, నీ దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి. చూడండి, 2వ దినవృత్తాంతాలు 26:5వ వచనం చదవండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేశాను. హల్లెలూయా. పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో కాకుండా ఆయన అంటున్నాడు, ఆశ్రయించాలి, ఆయన ఆశ్రయించాలి. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో దేవుడు నీకు ప్రత్యక్షమై నీవు ఆశ్రయించినంత కాలము దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ సంఘాన్ని, నిన్ను నీవు నివసించే ప్రాంతాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క విషయం గమనించుకోండి. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం, దేవుణ్ణి వెతుకుతా ఉన్నాం, దేవుని ప్రత్యక్షతను అపేక్షిస్తున్నాం. కానీ దేవుని యొక్క ప్రత్యక్షత మనకి ఎందుకు కనిపించడం లేదో ఈ మధ్యాహ్నం ఉదయకాల సమయం దేవుణ్ణి ఒక్కసారి దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించుకొని, మన హృదయాన్ని కాకుండా ఆత్మను కుమ్మరించుకొని అలాగనే ఆయన ఆశ్రయిస్తే దేవుడు మనకి ప్రత్యక్షమవుతాడని, ఆయన ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను. ఏమంటే, నీ కుటుంబం వర్ధిల్లాలని లేదా? నీ కుటుంబం అభివృద్ధి చెందాలని లేదా? నీ పిల్లలు వృద్ధి చెందాలని లేదా? వారు వర్ధిల్లాలని లేదా? నీవు చేయవలసిందల్లా ఒకటే, ఆయన నీ మేడలు అడగలేదు, మిద్దులు అడగలేదు, ఏమీ అడగక నీ పూర్ణ హృదయం, నీ పూర్ణాత్మ ఆయన ఆశ్రయించడం, ఇవే ఆయన కోరుకున్నది. హల్లెలూయా.
చూడండి 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, పాపము తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఎందుకు ప్రత్యక్షమవుతున్నాడంటే ఆయన నిన్ను ఆశీర్వదించటమే కాదు, నీలో ఉన్న పాపమును తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమవుతున్నాడంట. చూడండి, ఆయన కానీ నీకు ప్రత్యక్షమయ్యాడు అని అంటే నీలో పాపం ఉండదు. నీలో పాపము నిలిచి ఉందంటే ఆయన ప్రత్యక్షతను నీవు కలిగి ఉండలేదు. ఒకసారి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మనలో పాపాన్ని తీసివేయటానికి. రెండవదిగా 3వ అధ్యాయం మీద, అదే 3వ అధ్యాయం 8వ వచనం, అపవాది క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. అండర్లైన్ చేసుకోండి, దేవుడు ప్రత్యక్షం అయ్యాడు అని అంటే నీలో పాపం ఉండకూడదు. పాపాన్ని తీయటం కోసం ఆయన ప్రత్యక్షమయ్యాడు. అపవాది క్రియలను లయపరచడానికి ఆయన ప్రత్యక్షమయ్యాను. 3వది చూడండి, 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని కిరీటము, మహిమ కిరీటము పొందుదురు. చూడండి, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. హల్లెలూయా. వాడబారని మహిమా కిరీటము. దేవుడు నీకు ప్రత్యక్షమైతే, దేవుని ప్రత్యక్షతను పొందుకుంటే నీలో పాపం ఉండదు. అపవాది క్రియలను లయపరుస్తాడు. వాడబారని కిరీటాన్ని దేవుడు నీకు ఇవ్వడం కోసమే ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రత్యక్షం కాకపోతే, ఆయన ప్రత్యక్షతను నువ్వు పొందుకోకపోతే అపవాది క్రియలు నీలో ఉంటాయి. పాపం నీలో నిలుస్తుంది. వృద్ధి చెందే పరిస్థితులకు సంభవించవు. దేవుని యొక్క ప్రత్యక్షతను మనం పొందుకుంటే దేవుడు తప్పక మనలను, మన కుటుంబాలను అభివృద్ధి చేస్తాడు. అపవాది క్రియలను లయపరుస్తాడు. అంతేకాదు వాడబారని మహిమా కిరీటాన్ని మనకి అనుగ్రహిస్తాడు. చూడండి, ఆఖరికి ఒక వచనాన్ని చదువుకొని ముగించేసుకుందాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అందరూ తీసి చదువుకోండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకు తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. ఎవరికి ఇస్తాడంట? అది తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారందరికీ నీతి కిరీటమును అనుగ్రహిస్తాడు. ఇట మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా ప్రత్యక్షతను ఎందుకు కోరుకోవాలో? దేవుని యొక్క ప్రత్యక్షత మనకు ఎందుకు కావాలో? అనాది కాలము నుండి దేవుడు ఆయన శాశ్వత కాలము ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. అప్పుడంటే వారికి ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఎలా ప్రత్యక్షమవుతాడు అనుకుంటున్నారేమో. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ప్రత్యక్షతను చాలా మందికి చూపించాడు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కుకు వెళ్ళే మార్గంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన కళ్ళు పోయింది. ఎవరు ప్రభా నీవు? సౌలా సౌలా అంటున్నాడు. ఎవరయ్యా నువ్వు అన్న. నేనే, నీవు హింసించుతున్నా యేసును అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనాది కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతున్నాడనే వాక్కు మేకా ద్వారా దేవుడు తెలియజేశాడు. శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షత మనం పొందుకుంటూనే ఉండాలి. ఆయన ప్రత్యక్షమవుతూనే ఉంటాడు. ఏమంటున్నాడు? తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు, అయ్యా నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. అది నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షతను అపేక్షించే ప్రతి వారికి దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడని దేవుని వాక్కు సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడలో నీతి కిరీటాన్ని పొందుకోవాలంటే, ఆయన ప్రత్యక్షతలో ఉండాలి అని అంటే దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కావాలి. మనం పొందుకునే వరంగా ఉండాలి. ఆయన ఇచ్చే
జీవ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలి. అట్టి ప్రత్యక్షత మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ తల వంచండి.